మహోగనీ చెట్ల పెంపకం నుండి రైతులు మంచి లాభాలను పొందవచ్చు. మహోగనీ ఎంత గొప్ప చెట్టు అంటే దానిని నాటడం ద్వారా రైతులు కోటీశ్వర్లు కావచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే 1 ఎకరం భూమిలో 500 మహోగనీ చెట్లను నాటితే రైతు కేవలం 12 సంవత్సరాలలో కోటీశ్వరుడు కావడం ఖాయమనంటున్నారు. మహోగనీ చెట్టు కలప ఎక్కువ కాలం చెడిపోదు, అలాగే నీటి ప్రభావానికి గురికాదు. మహోగనీ చెట్టు ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది. దీని ఆకులను ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. క్యాన్సర్, రక్తపోటు, ఉబ్బసం, మధుమేహం వంటి అనేక రకాల వ్యాధులకు వ్యతిరేకంగా కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది. ఈ చెట్టు ఆకులు దోమలు, కీటకాలు చెట్టు దగ్గరకు రాకుండా నిరోధించే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల దాని ఆకులు, విత్తనాల నుండి వచ్చే నూనెను దోమల వికర్షకాలు, పురుగుమందులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దీని నూనెను సబ్బు, పెయింట్, వార్నిష్, అనేక ఇతర మందులను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. మహోగనీ మొక్కకు నాటిన 6 సంవత్సరాల నుండి కాయలు కాయడం మొదలవుతుంది. ఈ కాయలను స్కై ఫ్రూట్ అని అంటారు. దీని విత్తనాలు చాలా విలువైనవి. ప్రస్తుత మార్కెట్ విలువ కిలోగ్రాముకు 1000 రూపాయల వరకు ధర పలుకుతోంది. ఈ కాయలోని విత్తనాలను తింటే మధుమేహం దూరమవుతుందన్న ప్రచారముంది. లగ్జరీ వస్తువుల తయారీకి మహోగనీ చెట్లు విలువైన ఎర్ర, గోధుమ రంగు కలపనిచ్చే చెట్లు. వీటిని ఫర్నిచర్, సంగీత వాయిద్యాలు, పడవలు, లగ్జరీ వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు. ఇవి గట్టిదనం, తేమ, పిరుగుల నిరోధకత కలిగి ఉంటాయి. భారతదేశంలో వీటిని లాభదాయకమైన వాణిజ్య పంటగా చూస్తున్నారు. తక్కువ నిర్వహణతో 12-15 ఏళ్లలో మంచి ఆదాయం సంపాదించవచ్చు. మహోగనీ చెట్లు పూర్తిగా మెచ్యూరిటీ చెందడానికి 25 సంవత్సరాలు పడుతుంది, కానీ వాటిని 12 సంవత్సరాల తర్వాత అమ్మవచ్చు. మహోగనీ చెట్లు దాదాపు 12 సంవత్సరాలలో కోతకు సిద్ధంగా ఉంటాయి. దీని కలప క్యూబిక్ అడుగుకు హోల్సేల్గా 2000 నుండి 2200 రూపాయలకు అమ్ముడవుతోంది.